నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. భువనగిరి జిల్లా కేంద్రంలో భార్యాభర్తల ఆత్మహత్యా యత్నం, ఒకరి మృతి, ఒకరి పరిస్థితి విషమం. సనత్ నగర్ PS పరిధిలో రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడ్డ కారు, ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు. హసనగర్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన హైకోర్టు అడ్వకేట్ శరత్ చంద్రమూర్తి. విద్యార్థులు చదువుకొని అన్ని రంగాల్లో రాణించాలన్న శరత్ చంద్ర. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట స్వామి, శివరాత్రి ఉమరాణి కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు నిరాకరించడంతో వారి ఇంటి నుంచి వెళ్లిపోయి గట్కేసర్ గ్రామంలో వివాహం చేసుకున్నారు. గట్కేసర్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాలతో భువనగిరి శివార్లో ఉన్న డాల్ఫిన్ హోటల్ గదిలో క్రిమి సంహారం మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇందులో స్వామి మృతి చెందగా ఉమారాణి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వాస్తవ్యులు యాదాద్రి జిల్లా భువనగిరి ఒలిగొండ మండలము జంగారెడ్డిపల్లి వాస్తవ్యులు వాళ్ళిద్దరు అన్నమాట. గత కొద్ది కాలంగా ప్రేమించుకున్నారు. ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, అటు అబ్బాయి తల్లిదండ్రులకు కానీ, అమ్మాయి తల్లిదండ్రులకు కానీ చెప్పిన సమక్షంలో దానికి అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోక అమ్మాయి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. దానికి అనుకూలంగా ఏంటంటే బాబు కూడా మా బామ్మర్ది చనిపోయిన క్యాండిడేట్ పొద్దులే వాళ్ళు ఒప్పుకొని సమక్షంలో ఇది ఎందుకనే కాడికి మేమన్నాము. ఆ బాబు కూడా ఏంటంటే నిర్ణయం మార్చుకొని వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అమ్మాయి అంటే మా బామ్మర్ది ఆడ ఉంటాడు గట్కేసర్ మండలము అన్నజగూడెంలో స్వయాన ఇంటికి వచ్చి ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళింది. మరి ప్రేమించుకున్నాం కదా, ప్రేమించుకున్నాక నీకు ఎంగేజ్మెంట్ అయినప్పటికీ కూడా మనం ప్రేమించుకుందాము, ఎందుకు అది డ్రాప్ చేసుకో, నాతో పాటు ఇద్దరం కలిసి బతుకుదామని చెప్పి వెళ్ళిపోయారట. 3 రోజుల క్రితం వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని గట్కేసర్ PS-లోకి వచ్చిర్రు. వచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలో సార్ మేము ఇట్లా పెళ్లి చేసుకున్నాము, మరి మాకు ఇట్లా వాళ్ళతోటి ప్రాణహాని ఉంది, మీరు మాకు రక్షణ కావాలంటే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే మరి మీకు రక్షణ కావాలంటే మీరు పెళ్లి చేసుకున్నారు కదా బాబు, ఇంకేముంది మీరు హ్యాపీగా ఉండండి, మీకు ఎవరైనా మీ పైన దాడులు చేస్తే మాకు 100కు డయల్ చేయండి, మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తామనే కాడికి అన్నారు. కనీసము మరి పోలీసు వాళ్ళకు విన్నవించేది ఏంటంటే పిల్లగాళ్ళు అక్కడ వచ్చినప్పుడు ఇట్లా జరిగిందనే విషయాన్ని కనీసం మాకు వాళ్ళకన్నా మాకన్నా ఎవరికో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఇది ఇంతవరకు వచ్చేది కాదేమో అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు వెళ్ళిపోయి ఏమైందంటే మనం 3 రోజుల క్రితం వెళ్ళిపోయినప్పటి నుంచి వాళ్ళ పిల్ల తల్లిదండ్రులు మమ్మల్ని వెంటాడడం, మా ఆస్తులపైన ధ్వంసం చేయడము. వాళ్ళిద్దరిది ఒలిగొండ మండలమే కాబట్టి ఒలిగొండ PS-లోనే ఏమన్నారంటే ఖచ్చితంగా అబ్బాయి ఎక్కడున్నా చంపుతాం, మా అమ్మాయిని తీసుకెళ్తాం అనే కాడికి అన్నారు సార్ వాళ్ళు. నిన్న 3 గంటల ప్రాంతంలో అబ్బాయి దొరికిండు అనే కాడికి ఇష్యూ చేసిరు. అది ఇష్యూనేనా వాస్తవమా తెలియదు. మరి 3 గంటల ప్రాంతంలోనే వాళ్ళు దొరికితే ఇప్పటిదాకా ఉంచుకొని మరి ఇట్లా మా అబ్బాయిని చంపి వాళ్ళ అమ్మాయిని సేవ్ చేసే ప్రయత్నం చేసిరా ఏంటంటే తెలియదు సార్. ఏది ఏమైనప్పటికీ ఏంటంటే దానిపైన నిజ నిర్ధారణ పూర్తిగా విచారణ చేపట్టాలని దయచేసి నేను విన్నవించుకుంటా సార్. ఒక మగ ఒక ఆడ ఇద్దరు బెడ్ మీద పడుకొని ఉన్నారు. ఆ మగ వ్యక్తి అయితే ఆల్రెడీ పాయిజన్ తీసుకొని చనిపోయినట్టే ఉన్నాడు. ఆ అమ్మాయి కొన ఊపిరితోనే ఉంది. అయితే ఇమీడియట్లీ అమ్మాయిని మన భువనగిరి ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అబ్బాయిని కూడా మనం మార్చిడికి తరలించడం జరిగింది. తర్వాత మేము ఇన్వెస్టిగేషన్లో తెలిసింది వాళ్ళ పేరు ఆలకుంట్ల స్వామి, అబ్బాయి పేరు ఆలకుంట్ల స్వామి, అమ్మాయి పేరు శివరాత్రి ఉమారాణి. వీళ్ళిద్దరు కూడా ఒలిగొండ మండలం ఆరూరు విలేజ్ సంబంధించిన వారని చెప్పి తెలిసింది. అయితే వాళ్ళ ఇల్లు కూడా ఎదురెదురుగా ఉంటుంది, వాళ్ళ కులం కూడా ఒడ్డెర కులం అని చెప్పి తెలిసింది. అయితే వీళ్ళిద్దరి మధ్యన లవ్ అఫైర్ కూడా ఉన్నదని, ఒక 2 days బ్యాక్ వీళ్ళు లవ్ మ్యారేజ్ కూడా చేసుకొని ఆ కొండమడుగు సాయిబాబా టెంపుల్లో లవ్ మ్యారేజ్ చేసుకొని గట్కేసర్ పోలీస్ స్టేషన్లో కూడా మేమిద్దరం మేజర్లం 5 అని చెప్పి రాసేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయికి కొంచెం సీరియస్ ఉంటే మనం గాంధీకి రిఫర్ చేయడం జరిగింది డాక్టర్లు. ప్రజెంట్ ఇప్పుడు మనం వాళ్ళు ఫిర్యాదు చేస్తే మనం కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పి ఓ కారు భరత్ నగర్ బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతుల్ని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
पलटा दो बोले। चलो चलो जी। हटो जी, हटो तुम हटो। एक्सीडेंट है जी। हाँ ఆయన కావాలంట వీడియో ఎవరికి ఈయనక తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం ఆందోళనకు గురి చేస్తోంది. 250 మెట్టు వద్ద ఓ జింక పిల్లను చంపి తిన్నట్లు ఆనవాలు కనిపించడంతో అందరూ భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న విజిలెన్స్, అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి పరిశీలించారు. లైన్ వదిలితే దగ్గర పోయేస్తారు మరి అందరూ 7 గంటల దాకా లైన్ వాళ్ళు 7:30 ఇది మొత్తం రక్తం మసాలా క్లియర్ అయ్యేదాకా లైన్ వదలరు. సరేనా? ఎక్కద్దా నువ్వేం కింద ఉంటావా? ఎంత వేస్తుంది తెలుసాడా? నేను చూసాడు వచ్చింది ఇప్పుడు ఎంత అంతే ఉన్నారు. 3000 మంది ఉండరా? 3,000 మంది 1000 మంది ఉంటారా? ఒక ఇంటి తీసుకుంబా అయ్యుడు బా ఇంకా రే ఒకసారి ఏంటట రాము తీసుకురాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బర్త్డే సెలబ్రేషన్ను దుబాయ్లోని జీడబ్ల్యూఏసీ అబుధాబి టీం అధ్యక్షుడు కృష్ణ ధోనికేని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అబుధాబి కోఆర్డినేటర్ సభ్యులు సందీప్, లక్ష్మణ్, విజయ్, మల్లేష్, శ్రీనివాస్, గంగారాజ్యం, బుల్లెట్ భాను, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మా జీడబ్ల్యూఎస్ ఎన్ఆర్ఐ పాలస్ తరఫున శ్రీ కృష్ణ ధోనికేని ఆదేశాల మేరకు మరియు మా గల్ఫ్ లో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ టీం తరఫున జీడబ్ల్యూఎస్ తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్. మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం సార్. జై తెలంగాణ, జై ఎన్ఆర్ఐ పాలసీ సార్. ముఖ్యమంత్రి గారు దాదాపు ఇప్పటి వరకు మన గల్ఫ్ కంట్రీలకు సంబంధించి 1500 మంది చనిపోవడం జరిగింది. కానీ ఒక్క బాడీని కూడా పరామర్శించడానికి ఒక్క రాజకీయ నాయకుడు గానీ, ఒక్క అధికారి గానీ, ఇప్పటికి ఏ డెడ్ బాడీని గానీ చెక్ చేయడానికి గానీ, వాళ్ళ కుటుంబాన్ని మరి పరామర్శించడానికి గానీ వెళ్ళలేదు ఇప్పటి వరకు. దయచేసి ఇప్పుడైనా గానీ పరామర్శించి మీరు రావాలని కోరుకుంటున్నాం సార్. అదే విధంగా గత 14 రోజుల క్రితము మన నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ బొప్పార గ్రామానికి చెందిన శివరాత్రి అనే అరుణ్ అనే వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది.
మరి అతని గురించి మరి ఏ ఒక్కరు కూడా మరి ముందుకు రాలేదు. వాళ్ళ కంపెనీ కూడా పట్టించుకోకపోతే ఎన్ఆర్ఐపల్లి టీం తరఫున మేము శ్రీకృష్ణదేవుని ఆదేశాల మేరకు మన అబుదాబి ఇన్ఛార్జ్ సాయి చిల్వేరి గారి ఆధ్వర్యంలో మా టీం అందరం ముందుకెళ్లి మరి గత 14 రోజుల నుంచి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మేము ఇంటికి సంబంధించిన వాళ్ళకు డీటెయిల్స్ గానీ పేపర్స్ అన్ని తెప్పించి మరి మేము వాళ్ళ పిఆర్ఓ దగ్గరికి వెళ్లి మేము రాత్రులు డ్యూటీ చేసుకుంటూ పగలు మొత్తం కష్టపడుతూ ఈనాటికి మేము ఆ డెడ్ బాడీని ఇంటికి పంపించడం జరిగింది సార్. అతనికి చిన్న పిల్లలు ఉన్నారు సార్. 2 సంవత్సరాల ఇద్దరు కొడుకులే, 2 సంవత్సరాల పిల్లడు 3 సంవత్సరాల పిల్లడు సార్. వాళ్ళ భార్య కూడా చిన్నే సార్. మరి అటువంటి కుటుంబ పరిస్థితి ఏంది? అటువంటి కుటుంబాలు ఎన్నో రోడ్డున పడుతున్నాయి. మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న దిక్కెవరు? మరి మీరన్నా గానీ దయచేసి ఇప్పుడైనా గానీ 500 కోట్లతో సంపూర్ణ పాలసీ ప్రకటించి మరి గల్ఫ్ బాధితుల కుటుంబాలకు అండగా ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా మీరు ముందుకొచ్చి ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి మాకు అండా ఉండాలని కోరుకుంటున్నాం సార్. మీ కేటీఆర్ సార్ మీరు కూడా మీరు ప్రత్యేకంగా మీ అందరికీ మేము మొక్కుకుంటున్నాం సార్. అలాగే మేము మన నిర్మల్ ముఖ్యమంత్రి మన నిర్మల్కి సంబంధించిన దేవాదాయ న్యాయశాఖ అటవీ మన మినిస్టర్ గారు అల్లోల్ ఇంద్రకాంత్ రెడ్డి గారికి కూడా మేము మనం వినవించి చెప్పుకుంటున్నాం సార్. మరి ఈ దాదాపు రేపు సాయంత్రం వరకన్నా కానీ మరో ఎల్లుండి వరకన్నా కానీ డెడ్ బాడీ రావడం జరుగుతుంది. ఇప్పుడే మన బొప్పారికి సంబంధించిన వ్యక్తిని డెడ్ బాడీని ఇప్పుడే పంపించి వచ్చి మరి మేము పుట్టినరోజు కూడా జరుపుకోవడం జరుగుతుంది సార్. కేసీఆర్ సార్ మరి మీకు ఇంత అభిమానంతో మేము ఇంత కష్టంలో ఉండగా కూడా ఒక డెడ్ బాడీని పంపించి అదే చేతుల మీద వచ్చి మీకు ఎంతో అభిమానంతో మరి మీ పుట్టినరోజు కూడా మేము జరుపుకోవడం జరుగుతుంది. ఇదే అభిమానంతో మీరు మా మీద చూపించి మరి మాకు కూడా ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించి మా గల్ఫ్ కుటుంబాల్లో వెలుగు నింపాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ఇప్పటికైనా కానీ సంపూర్ణ ఇప్పుడు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మా కోసం మా గల్ఫ్ అన్నల కోసం ప్రతి ఒక్కరికి మీరు ఈ బాధలన్నా చూసి కానీ 500 కోట్లతోటి మీరు సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించి మా కుటుంబాల్లో వెలుగు నింపి మాకు ఒక తండ్రిలాగా కానీ అన్నలాగా కానీ మీరు నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మరి ఇలాంటి ఎన్నో పుట్టినరోజు మీరు జరుపుకోవాలని చెప్పేసి దండం పెట్టి అడుగుతున్నాం సార్. మాకు ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించాలి. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై ఎన్ఆర్ఐ పాలసీ. కావాలి కావాలి తేవాలి తేవాలి జై తెలంగాణ, జై తెలంగాణ. మెహదీపట్నంలోని ఫుట్పాత్ దగ్గర ఓ బట్టల వ్యాపారుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. మహమ్మద్ రహీం అనే వ్యక్తి ఫుట్పాత్పై బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఫుట్పాత్పై నుంచి షాప్ తొలగించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆగ్రహం చెందిన సదర్ వ్యక్తి రహీంపై కత్తితో దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన స్థానికులు రహీంను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. मेरा नाम अब्दुल रहीम है। मैं 2 साल से मेहदीपट्टनम मिर्जा तहसील के पास में कारोबार करता हूँ। ये मेरे साथ 1 साल से हो रहा है ऐसा। इधर भी आके कारोबार में डिस्टर्ब करके कैसे भी झगड़ा करने के अटैक करने के लिए हो रहा है। ये अल्ताफ हुसैन कब तकरीबन 1 साल से सता रहे। मारने की वजह साहब खाली उनको मारना लड़ना अटैक करना बोल के साथ पहले कारोबार पे आके कारोबार से मेरे को हटा के वो कारोबार करना चाहते थे, इसीलिए मेरे को मारे। मैं नहीं हटा था, कुछ भी कर लो क्या करते कर लो बोल के मेरे पे अटैक कर दिए। इसको बुला के बुला लो ऐसे वैसे बोले हैं, इसीलिए मेरे पीछे आए मार के कितने भी दूर तक भाग गया उधर से। सब सीजर से मारे, तेज़ धार हथियार से मारे। अब उस्मानिया में आप डॉक्टर फट गया बोले, थोड़ा हो गया तो जान का खतरा था बोले, सकता था बोले, क्या हार्ट पे लग सकता था बोले जाकर। अच्छा, मैं पुलिस से ये चाह रहा हूँ कि ज़्यादा से ज़्यादा सेक्शंस लगाए, जल्द से जल्द केस पे एक्शन ले। कमिश्नर साहब से भी अपील है, डीसीपी साहब से भी अपील है कि जल्द से जल्द कार्रवाई करें। अब फिर मैं अगर कारोबार करा तो मेरी जान को धोखा है, नेक्स्ट टाइम मार दे सकते बोल के मुझे सुनने में आ रहा है। अल्ताफ कितने जने? 2 जने से सर 8:40 टाइम हो रहा था सर। मैं रहीमुद्दीन के वालिद साहब हूँ। बच्चा 2 साल से वहाँ पर आगे कार लगा के कपड़े का कारोबार करता था और वो अल्ताफ नाम का बच्चा आकर जो है ना हमारे बच्चे को आगे हमला कर दिया। जान से मारने की कोशिश कर रहा था लेकिन दूसरा बच्चा आगे बचाया। इससे पहले भी छोटे बच्चे को मेरे मारा था, वो 2-3 बार अटैक करा, वो बच्चे को परेशान कर रहा आगे बार बार।
दो बार मारे। अभी आगे डायरेक्ट बच्चा बात करने जा रहा तो उसको आगे चाकू से वो हथियार से आगे अटैक करा, जान से मारने की कोशिश कर रहा था। कहीं कंप्लेन करे सर, हो जाए हिमायत नगर पुलिस वाले वालदा हूँ और हमारा बच्चा दो साल से मेहंदीपट्टनम में कारोबार करता है, पेंटा का कारोबार करता, कार लगा के वहाँ से हट जा बोल के लड़ रहा हूँ। वो हमारा बच्चा कारोबार ज़रा वहाँ पे अच्छा चलता बोल के क्रीज करके बैठता हूँ, तो बस हट जा बोल रहा, तो हट जा मैं मारता हूँ, तो हट जा मारता हूँ बोल के 2 बार भी झगड़े भी है 2 बच्चों के साथ में। तो हम फिर भी हमारे जानते बेटे दोनों को भी समझाती, काम भी बिठाई मेरे बच्चों को। अब फिर भी तीसरी बार आके हमला करा, जहाँ से मार दे तुम बोल के सीने में मारा, उसके बाद पेट में मारा था। एक बच्चा आके ढिकल दिया उसे, तो बच गया मेरा बच्चा। उतना मेरी किसकी दुआ थी कि अल्लाह आड़े थे, अल्लाह की दुआ थी, मेरा बच्चा अल्लाह के करम से बाल बच गया। उन्हें किसी की दुआ थी उसको बोल के बच गए। उसके माँ बाप अच्छे काम में रहते, हाँ माँ बाप उसके ऐसे अखलाक में नहीं रहते, माँ बाप की दुआ। अब पुलिस से क्या चाह रहे बोले तो आगे उन्हें कुछ हमारे बच्चों को नहीं काट सकना। मेरे को 6 बच्चे हैं, आगे मेरे मर्द बच्चों का घर है मेरे को 6 बेटे हैं। उसको भी मालूम है वो मारे वाले को 6 बेटे हैं, सो उन लोगों 1-2 जानते बोल के उनके दिल में बदी आके मारा मेरे बच्चे। पुलिस से केस चाह रहे हमें, आगे हमारे बच्चों कुछ भी नहीं होना, केस चाह रहे हम। మంచిర్యాల జిల్లా భీమిని కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జిల్లాలో ఎవరు దాడులకు పాల్పడ్డరాదన్న దానికి విరుద్ధంగా మొదటిసారిగా అక్కలపల్లి సర్పంచ్ చాపిడి కమలపై వేటు పడింది. జిల్లా పాలనాధికారి భారతి హొల్లికేరి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులో పేర్కొన్న వివరాల ప్రకారం గ్రామ సర్పంచ్ గ్రామానికి చెందిన చాపిడి శ్యాంబాబు అనే యువకుడిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిపై భీమిని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో సర్పంచ్ అధికారులను తొలగించి ఉప సర్పంచ్ బీవరావుకు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. భీమిని మండల్ అక్కలపల్లి గ్రామంలో సాపిడి కమల అనే వ్యక్తిని పునీన్ మాసు చేసినాం. సాపిడి కమల భర్త భార్యని అక్ర సంబంధము సాపిడి సాముకు బాబుకు ఉన్నదని చెప్పి పత్తి నింపుతుండే 5-6. అయితే దాని నింపంగా అరే నా భర్త నన్ను కొడతాడు, నువ్వు అక్ర సంబంధం నువ్వు ఉన్నవాట, నిన్ను ఖచ్చితంగా కొట్టుడే, నిన్ను ఖచ్చితంగా నరుకుడే అని చెప్పి ఆయా అన్న 4 ముందు కొట్టింది. కొట్టిన తర్వాత నా 2 రోజులకు ఆయనకు నరికిండ్లు. ఎక్కడ ఊరుకు కిలోమీటర్ దూరాన నరికేస్తే ఎడ్ల బండిలో అక్కడికి వస్తే ఒక నడమత్తలలో వాళ్ళు వేరే మనుషులు ఉండి వాళ్ళు తీసుకెళ్తే అందరికీ తెలిసింది. వాళ్ళకు పోలీసు ఆదాయంతో ఆయనని తీసుకుపోయి హాస్పిటల్లో వేసిండ్రు. కోమాల్లో ఆయన ఉన్నాడు. అయితే వీళ్ళు జైలుకు వెళ్ళారు. మా ఊరు పరిస్థితి ఏంది అని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. కలెక్టర్ దగ్గరికి వెళ్తే సరే మీకు సక్రమంగా చట్టం ప్రకారంగా మీకు ఎట్లుంటే అట్లా చేస్తా అని చెప్పి ఆమె చెప్పారు. ఆమె చెప్పిన తర్వాత మేము వెళ్ళి వచ్చిన తర్వాత ఇవాళ నేను ఒక ఉప సర్పంచ్ సింతపూర్ భీమరావుని, నాకు పవర్ ఇస్తాం, ఒక వార్డు నెంబర్కు జాయింట్ కోసం అధికారం ఇద్దామని చెప్పి ఆమె పంపింది లెటర్ పంపితే ఇవాళ ఆఫీసర్లు వచ్చి చేసి పోతామని వచ్చారు. ఇక ముందు ఏదైనా మాకు ఆ గవర్నమెంట్ అధికారాలు ఏయున్నా మా ఊరు డెవలప్మెంట్ కోసం దేనైనా నేను చేస్తా, ఏదైనా మంచిగా ఉంటుంది. విద్యార్థులు చదువుకొని అన్ని రంగాల్లో రాణించాలని ఎఫ్డీఆర్ ఫోకస్ గ్రూప్ అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ శరత్ చంద్రమూర్తి అన్నారు. రాజేంద్రనగర్ హసన్నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఆర్ ఫోకస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ విజయ, సులేమాన్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ తౌఫిక్ అలీ, హెడ్ మాస్టర్ ప్రకాష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. क्या बोलते हैं
लगान को खाली घोड़े जैसा होता है, उसका हमारा माइंड उसका जैसा लग जाते हैं। और 5 मिनट और 5 मिनट और उसके इधर उधर ऐसा छोड़ना नहीं, वो दौड़ेगी। I am Sharat Chandramurthy Mardihalli, founder, president of FDR Focus Group. FDR Focus Group has been formed for the purpose of resolving all types of family disputes amicably. This is the ideology of actually earlier Chief Justice of India to resolve all types of family disputes in India amicably. At this point of time, there are 3,25 lakh cases pending all over in India, and it will take 350 years to resolve these cases. So, in order to resolve these cases amicably, FDR and ADR came into picture. FDR deals with the family dispute resolution, so it resolves all the family disputes outside the court. We can resolve these cases outside the court, thereby we reduce the burden on the police stations and the courts. With that, we have formed this particular group, and since last 3 years we are exclusively working in Rajanagar area in Cyberabad Commissionerate, and we resolved more than 2,000 plus cases. 2,000 plus cases. It's actually one of the biggest record in India itself. No other organization did this kind of activity earlier, and we resolved 70% of the cases successfully, and they're all living together happy. So, along with that, what FDR Focus Group is doing is that we want to focus on encouragement of education to the children, skill development, women empowerment, human rights, and hunger removal. So, with that focus, we are working, and today we are here with this JP High School in Rajanagar, NTR Nagar, to distribute notebooks, geometry boxes, and other material that is required for them to go for exams. And we want to wish them successfully to write the exams. And this is part of our encouragement of education and also dream building to the children, so that we want to build a strong society, thereby the nation will be strengthened. So this is our ideology, and with this we are doing these activities. దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, రిజర్వేషన్ల సమస్యలపై ఈ నెల 24వ తేదీన ఉమ్మడి జిల్లా కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్ ప్రాంగణంలో నిర్వహించిన సభను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ చొప్పదండి బుచ్చిలింగం, మహిళా విభాగం అధ్యక్షురాలు దేవభారతి, యువజన సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల ముఖ్య సమావేశం సదస్సు మరి కరీంనగర్ జిల్లా రెవెన్యూ గార్డెన్లో శ్రీ గజ్జల కాంతం గారి నాయకత్వంలో అన్నగారు కాంతం గారు వస్తున్న వెనుక మరి ఇప్పుడున్న ఈ సమాజంలో మరి ఒక దిక్కు సుప్రీంకోర్టు రిజర్వేషన్ తొలగిస్తామంటుంది, ఒక పక్క ప్రభుత్వాలేమో దళితులకు ఇస్తున్న మాటలను పక్కన పెట్టి దళితులపై దాడులు, అత్యాచారాలు మరి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. మనకు ఉన్న విద్యారంగ పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ రిజర్వేషన్లకు అనుకూలంగా లేకుండా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి మన మీద ఉంటెత్తు పోకట పోతున్నాయి కనుక దానికి ప్రతి గ్రామంలో మన జాతులందరినీ ఒకటి చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ ఒకటి చేసి రేపు జరగబోయే మహా యుద్ధానికి సిద్ధం చేయడం కోసం మరి ప్రతి గ్రామ మహిళా సోదరులను మరి విద్యార్థులను, యువకులను, ఉపాధ్యాయులను, సామాజిక వర్గాలందరినీ ఒకటి చేసి మరి రేపు అన్నగారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు నిర్ణయించే సభ కోసం మరి అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ జిల్లాలో ఉన్న అందరూ నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు, మహిళా సంఘాలు అందరూ కలిసి ఎక్కువ జనాన్ని తరలించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏవైతే ప్రాంతాలలో ఉన్నాయో మనకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లో బ్యాంకులలో ఎలాంటి అటాచ్మెంట్ సురుటి లేకుండా లోన్లు కేటాయించాలని మన పస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని స్టేట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మన సంఘం తరఫు నుంచి. అదేవిధంగా ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని మాయ మాటలు చెప్పుకుంటూ గడుపుతున్న దానికి నిదర్శనంగా మనం ఏం చెప్పినామంటే, ఒక 3 ఎకరాల బదులు ఒక కుటుంబానికి భూమి లేని వారికి 20 లక్షలు డిపాజిట్ చేయాలని మనము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. గతంలో కూడా మనము హైదరాబాద్ పాత బస్తీ సంతోష్ నగర్ పిఎస్ పరిధిలో కలందర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. బి ఫార్మసీ 4వ సంవత్సరం చదువుతున్న ఆసిఫ్ హుస్సేన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆటో కొని నల్లమల్ల మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు తెలంగాణ అటవీశాఖ ప్రత్యేక షరతులు విధించింది. అటవీ మార్గాల్లో గాలిబాటలో ప్రయాణంపై నిషేధం విధించింది. అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విరామ ప్రాంతంలో మాత్రమే సేద తీరేందుకు అనుమతి కల్పిస్తున్నారు. ఇటీవల అటవీ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. గ్రామం మేము సాటర్డే ఆఫ్టర్నూన్ 1కి వెళ్ళాము. ఇప్పటికైతే అది ముండనూరు నుంచి షార్ట్ కట్ పోతే తొందరగా వెళ్ళిపోతాం స్వామి. మాకు ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రోడ్డు కొంటే అంటే కొంచెం దామర్ ఉంటుంది. ఆ సైడ్కు బాట కూడా బాగుంటుంది స్వామి. కొంచెం అదే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటారని విన్నాము. ఇప్పటికైతే బాగానే ఉన్నాం స్వామి. ఒక 12 మంది బయలుదేరినాము. అడ్డాకల్మలో కనుగొన్నాము. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట రింగ్ బస్తీ సర్వే నంబర్ 348/1 భూ కబ్జాలకు అడ్డాగా మారింది. గవర్నమెంట్ భూమిని వేర్వేరు గుడుల పేరిట త్రవ్వకాలు నిర్వహించి లక్షలు దోచుకుంటున్నారు. కాగా ఈ ఘటనపై మీడియా ప్రతినిధుల కథనం మేరకు రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. భువనగిరి జిల్లా కేంద్రంలో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం, ఒకరి మృతి, ఒకరి పరిస్థితి విషమం. సనత్ నగర్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడ్డ కారు, ఒకరి మృతి, 4కి తీవ్ర గాయాలు. హసనగర్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన హైకోర్టు అడ్వకేట్ శరత్ చంద్రమూర్తి. విద్యార్థులు చదువుకొని అన్ని రంగాల్లో రాణించాలన్న శరత్ చంద్ర. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి వేదిక న్యూస్. లక్ష్యం సమాజహితం.